చిలకమర్రి కృష్ణ రచించిన హార్మ్లెస్ క్రిమినల్స్ నవల ఆవిష్కరణ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ విఎస్ సంపత్, ఐఏఎస్ డాక్టర్ వాసుకి కలిసి నవలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి లాజిక్, మ్యాజిక్ గల నవల ఉత్కంఠతో పాఠకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. రచయిత కృష్ణ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. స్నేహశీలి, నవ్వించే తత్వంతో చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి రచనలు యూత్ కి మార్గదర్శిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గాయకుడు హేమచంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి చాలా చూస్తూ చాలా ఇంజనీరింగ్ అయ్యాక అందరూ యూఎస్ ఎంఎన్టీ అనే సంస్థను స్థాపించి బయట తీసుకొచ్చారు. అందరూ గుంపులో గొంతు అనే టైప్ కాదు, చాలా స్పెషల్ పర్సనాలిటీ ఉన్నవాడు. ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ప్లీజ్ కమ్ ఆన్ ద డెస్క్. నవల హార్మ్లెస్ క్రిమినల్స్ అనే ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏది గెస్ చేయలేరు. అందులో అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. తెలిసినట్టుగా ఉంటుంది కానీ మళ్ళీ తెలియదు మీకు. మీరు ఆశ్చర్యపోతారు. మీరు లాస్ట్కి వెళ్ళేసరికి ప్రతి టర్న్లో ఇలా అయింది ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిసారి మీరు ప్రతి పేజీకి ఇంతే ఉంటుంది అనుకుంటారు కానీ మళ్ళీ మారిపోతుంది అంత లాజికల్గా. అయితే ఇది నేను నా నమ్మిన దేవత ఉపాసన చేసి కూర్చుని రాసింది అనుకొని బహుశా ఆ దేవత వల్ల నాకు అలాంటి కొత్త ఐడియాస్ వచ్చామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రాశాక లాస్ట్లో నేను చదివి నేను రాశానని నేనే ఆశ్చర్యపోయా. అంత ఆశ్చర్యంగా నాకే ఉంది. అందుకని డెఫినెట్గా నాకు తెలిసిన మటుకు ఇది ఒక మంచి సినిమా అవుతుందని కూడా అనుకుంటున్నాను. కొంతమంది కన్సల్ట్ చేశారు నాకు. నేను అది చేయబోతున్నాం. అంతేకాకుండా నేను కొన్ని రాచనదుల మీద కొంత రీసెర్చ్ చేశాను. ఈ కోటల మీద, తర్వాత గుళ్ళని తిరిగి అంతా దాన్ని ఫోటోలు తీసుకుని దాన్ని రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేశాను రాచన నిధుల మీద. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్, అందులో మోసాలు ఎలా చేస్తారు రకరకాలుగా, అందులో ఎంత నిజం ఉంది, ఇలాంటివన్నీ కూడా కలిపి నేను ఫ్యూచర్లో ఒక మంచి నవల వేద్దాం అనుకుంటున్నాను. అలాగే వాస్తు గురించి ఆయుర్వేదం గురించి ఇలా వీటన్నిటిలో కూడా నవలా పద్ధతిలో వాటి కొంత నాలెడ్జ్ షేరింగ్లో ఉంటుంది. ఆల్సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రాద్దామని అనుకుంటున్నాను. కానీ మీరందరూ ఆశీర్వదిస్తేనే, పుట్టిగా థ్యాంక్ యూ చెప్తే కుదరదు. చేయబెట్టి ఒక బుక్ ఉంటే అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పినట్టు థ్యాంక్ యూ.